హే హాయ్ ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక యూట్యూబ్ వీడియోలో కలుస్తున్నాం. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. చాలాసార్లు మనం ఏదైనా సిస్టమ్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు హై లెవెల్ థింగ్స్ లైక్ ఎన్ని సర్వర్స్ కావాలి, డేటాబేస్ ఏం కావాలి, ఇలాంటి థింగ్స్ కోసం ఎక్కువ డిస్కస్ చేస్తాం. కాకపోతే అసలు ఏ లాంగ్వేజ్ వాడతాం, మన కోడ్ సిపియు దగ్గర ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇలాంటి థింగ్స్ కూడా మ్యాటర్ చేస్తాయి అన్నమాట. కాకపోతే మనం రెగ్యులర్గా డీల్ చేసే ట్రాఫిక్తోని అసలు సిపియు దగ్గర ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనల్ని అంత ఇంపాక్ట్ చేయదన్నమాట. కాకపోతే ఇప్పుడు క్లౌడ్ఫేర్ కానీ, లేకపోతే గూగుల్ కానీ, మెటా కానీ ఇలాంటి కంపెనీస్ చాలా క్రోర్స్ ఆఫ్ యూజర్స్తో ట్యాకిల్ చేస్తాయన్నమాట. సో ఇంత హై ట్రాఫిక్లోని వాళ్ళ కోడ్ సిపియు దగ్గర ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పీస్ అయిపోద్ది. లేకపోతే వాళ్ళు ఎక్కువ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. మీకు ఇప్పుడు కొన్ని కోడ్ పీసెస్ చూపిస్తాను. వీటిలో అసలు సిపియు దగ్గర ఏది బెటర్గా పర్ఫామ్ అవుతుంది, ఏది బెటర్గా పర్ఫామ్ అవ్వదు, ఎందుకు, ఇలాంటి థింగ్స్ మీద డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ పీస్ చూడండి. ఇది ఒక సింపుల్ ఫర్ లూప్. దీంట్లో ఏం లేదు, నేను ఒక ఎర్రేని లూప్ చేస్తున్నాను. ఎర్రేలోని ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే నేను ఒక సమ్కి దాన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. మనం రెగ్యులర్గా రాసే కోడే, దీంట్లో నథింగ్ ఫ్యాన్సీ. బట్ రైట్ సైడ్ కోడ్ చూస్తే అది కూడా అదే చేస్తుంది. కాకపోతే దాంట్లో నేను ఇఫ్ కండిషన్ వాడకుండా కండిషనల్ ఆపరేటర్ అనేది వాడుతున్నాను అనమాట. ఓకే, రెండు అవుట్పుట్ ఒకటే ఇస్తుంది. కాకపోతే సిపియు దగ్గర ఇది కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఎందుకు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఈ రెండు కోడ్ పీసెస్ చూడండి. ఈ రెండు కోడ్ పీసెస్ కూడాను చూడడానికి అవుట్పుట్ ఒకటే ఇస్తుంది. ఏముంది, ఒక ఫర్ లూప్ని లూప్ చేస్తున్నాను. ఒకవేళ పోస్ట్ అనేది నా క్లోజ్ ఫ్రెండ్ అయితే నేను ఒక స్కోర్ని ఇంక్రీజ్ చేస్తున్నాను 50 పాయింట్స్. ఓకే, సెకండ్ కోడ్ పీస్ కూడా అదే చేస్తుంది. కాకపోతే దీంట్లో ఇఫ్ లూప్ వాడకుండా నేను ఇన్లైన్గా కోడ్ రాస్తాను. కాకపోతే దీంట్లో ఇఫ్ కండిషన్ వాడకుండా నేను ఇన్లైన్గా కోడ్ రాస్తాను. ఓకే, సో ఇక్కడ కూడాను సిపియు దగ్గర ఇదే బెటర్గా పర్ఫామ్ చేస్తాను అనమాట. ఎందుకు మళ్ళీ అగైన్ ఈ విషయం తెలియాలి అంటే అసలు సిపియు అసలు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, అసలు సిపియు దగ్గర ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయని మనకు తెలియాలన్నమాట. ఇది తెలుసుకోవాలనుకుంటే అసలు సిపియు ఇంటర్నల్ మెకానిజం మీద మనకు కొంత ఐడియా రావాలి. సో ఈ వీడియోలోని మనం మరీ డెప్త్గా వెళ్లకుండా ఒక సర్ఫేస్ లెవెల్లోని సిపియు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిపియు అనేది ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మనం దానికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం ఏ లాంగ్వేజ్లో ఇస్తాం, మనం జనరల్గా జావాలో లెట్స్ సే x=x+1 అని రాస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ కాదు కదా, మనం ఇచ్చే లాంగ్వేజ్ని అది మెషిన్ లాంగ్వేజ్లో ఫైనల్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, మెషిన్ లాంగ్వేజ్లో ఏమవుతుంది, మనం ఇచ్చే సింపుల్ దాన్ని కూడాను లోడ్ x అని, ఓకే, యాడ్ x+1 అని, ఓకే, మళ్ళీ లోడ్ సమ్ అని, ఇలాగా నువ్వు ఇచ్చే సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్లా బ్రేక్ డౌన్ అవుతుంది. ఓకే, మెషిన్ లాంగ్వేజ్లోనే. ఇప్పుడు సిపియు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. సిపియులోని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఒక 3 కాంపోనెంట్స్ ఉంటాయి అనుకుందాం. ఓకే, చాలా ఉంటాయి, మెయిన్గా ఒక 3 అనుకుందాం. ఫస్ట్ది ఏంటంటే ఫెచ్, సెకండ్ది ఏంటంటే డీకోడ్, థర్డ్ది ఏంటంటే ఎగ్జిక్యూట్. ఫెచ్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మీ ఇన్స్ట్రక్షన్ని తీసుకుంటుంది, ఇన్స్ట్రక్షన్ 1ని తెచ్చుకుంటుంది అన్నమాట. తెచ్చుకొని దాన్ని అది డీకోడ్కి ఇస్తుంది అనమాట. ఓకే, డీకోడ్ నుంచి ఎగ్జిక్యూట్కి ఇస్తుంది అనమాట. డీకోడ్లో ఏమవుతుంది, డీకోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్ తెచ్చుకున్నాక ఇన్స్ట్రక్షన్ అర్థం చేసుకోవాలి కదా, అది ఎలాంటి ఇన్స్ట్రక్షన్ అని, అది యాడ్ ఇన్స్ట్రక్షన్, మల్టిప్లికేషన్ ఇన్స్ట్రక్షన్, లోడ్ ఇన్స్ట్రక్షన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో డీకోడ్ పని ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్ అర్థం చేసుకొని అది నెససరీ యూనిట్కి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ యూనిట్. దీంతో పాటు సిపియు సైకిల్ అని ఇంక ఉంటుంది. సిపియు సైకిల్ మనం జనరల్గా వినే ఉంటాం. సిపియు పర్ఫార్మెన్స్ని మనం సిపియు సైకిల్లో మెజర్ చేస్తాం అన్నమాట. సిపియు సైకిల్ ఏంటంటే అసలు అది సెకండ్కి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది అనేది ఒక రఫ్గా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఇప్పుడు మన కంప్యూటర్ కొంటున్నప్పుడు సిపియు మీద 130 kHz అని ఇలా సంథింగ్ ఒక నెంబర్ రాసి ఉంటుంది. అంటే ఏంటంటే ఒక సెకండ్కి అన్నిసార్లు సిపియు ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది అని అర్థం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కూడాను సిపియు సైకిల్ ఫస్ట్ సిపియు సైకిల్లోని ఇన్స్ట్రక్షన్ 1ని ఫెచ్ తెచ్చుకుంటుంది. ఓకే, సెకండ్ సిపియు సైకిల్లోని డీకోడ్ అనేది ఇన్స్ట్రక్షన్ 1ని డీకోడ్ చేస్తుంది. థర్డ్ సిపియు సైకిల్లోని ఇన్స్ట్రక్షన్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట, ఎగ్జిక్యూషన్ యూనిట్ అనేది. సో ఈ విధంగా సిపియు సైకిల్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కలిసి ఒక కోఆర్డినేషన్లో వర్క్ అవుతుంది సిపియులోని. ఇది అంతా ఎప్పుడు ఓల్డ్ సిపియూస్లో అన్నమాట. ఓల్డ్ సిపియూస్లో ఏంటంటే ఇన్స్ట్రక్షన్ 1 సైకిల్ కంప్లీట్ అవ్వగానే
ఇన్స్ట్రక్షన్ 2ని ఫెచ్ తెచ్చుకుంటుంది అన్నమాట. అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ 1 సైకిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఫెచ్ అనేది ఇన్స్ట్రక్షన్ 2ని తెచ్చుకుంటుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఓల్డ్ సిపిఎస్ వర్క్ అయ్యాయి. కానీ లాజికల్గా ఒక దాని తర్వాత ఇంకోటి తెచ్చుకోవడం అనేది ఆబ్వియస్గా అది స్లో ప్రాసెస్సే. సో మోడర్న్ సిపిఎస్ ఏం చేశాయంటే పైప్ లైనింగ్ అనే కాన్సెప్ట్ తెచ్చామంట. పైప్ లైనింగ్లో ఏంటి అంటే ఫస్ట్ ఒక సిపియు సైకిల్కి ఇన్స్ట్రక్షన్ 1 తెచ్చుకున్నాను నేను. ఓకే, నెక్స్ట్ సిపియు సైకిల్కి ఇన్స్ట్రక్షన్ 1 అనేది డీకోడ్లోకి వెళ్తుంది, ఫెచ్ అనేది ఇంకో ఇన్స్ట్రక్షన్ 2 తెచ్చుకుంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సిపియు సైకిల్కి ఇన్స్ట్రక్షన్ 1 అనేది ఎగ్జిక్యూట్ దగ్గరికి వెళ్తుంది, ఇన్స్ట్రక్షన్ 2 అనేది డీకోడ్లోకి వెళ్తుంది, ఫెచ్ అనేది ఇన్స్ట్రక్షన్ 3 తెచ్చుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే సిపియు అనేది ఇన్స్ట్రక్షన్ 1 తర్వాత వచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఇన్స్ట్రక్షన్ 1 కంప్లీట్ అయిపోయాక తెచ్చుకోకుండా మధ్యలోనే తెచ్చుకుంటుంది అన్నమాట. దీనివల్ల ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం సిపియులోని ఒక ఇన్స్ట్రక్షన్ కన్నా ఆ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలో అవి కూడా ఉంటాయి అన్నమాట. దీనివల్ల సిపియు పర్ఫార్మెన్స్ అనేది చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దీన్నే పైప్ లైనింగ్ అంటారు. ఈ పైప్ లైనింగ్లోని మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకేసారి సిపియులో ఉంటాయి అన్నమాట. ఓకే, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డీకోడ్ అనేది ఒక ఇన్స్ట్రక్షనే డీకోడ్ చేస్తుంది, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫెచ్ అనేది ఒక ఇన్స్ట్రక్షనే ఫెచ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీద అవన్నీ వర్క్ అవుతున్నాయి అన్నమాట ఒకేసారి. పాత సిపియులో ఏంటి, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్ అన్నీ ఒక ఇన్స్ట్రక్షన్ మీద వర్క్ అయ్యేవి. కాకపోతే న్యూ సిపియులో ఏంటంటే ఈ కాంపోనెంట్స్ అన్నీను ఒక సిపియు సైకిల్లో డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీద వర్క్ అవుతాయి అన్నమాట. ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా, ఇంతవరకు బాగుంది, ఎందుకంటే దీనివల్ల సిపియు పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఇఫ్ లూప్స్లో అనమాట. ఈ ఫర్ లూప్స్లోని ఎక్కడైతే డెసిషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో వాటిలో ప్రాబ్లం వచ్చిందన్నమాట. ఎందుకు, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ 2 అనేది ఏంటి, ఇన్స్ట్రక్షన్ 1 తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలో అదనమాట. ఇప్పుడు ఒక సింపుల్గా ఒక ఇఫ్ లూప్ పెట్టాను, ఇఫ్ కండిషన్ పెట్టాను నేను. ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ 1 అనుకోండి. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ 1 తెచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్ 2 అనేది ఏమై ఉండాలి, ఇఫ్లో ఉన్నదా లేకపోతే ఎల్స్లో ఉన్నదా, అంతే కదా. ఇఫ్లో ఉన్నది ఇన్స్ట్రక్షన్ 2 అవుతుందా లేకపోతే ఎల్స్లో ఉన్నది ఇన్స్ట్రక్షన్ 2 అవుతుందా, ఏది ఇన్స్ట్రక్షన్ 2 అవుద్దా అనేది సిపియుకి తెలీదు. ఓకే, సో ఇది డిసైడ్ చేయడం కోసం సిపియు ఏం చేసింది అంటే బ్రాంచ్ ప్రిడిక్టర్ అని ఒక కాన్సెప్ట్ తెచ్చిందన్నమాట. ఓకే, ఈ బ్రాంచ్ ప్రిడిక్టర్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఒక ఇన్స్ట్రక్షన్ తెచ్చుకోవాలి అంటే ఇలాంటి కేసెస్లోని ఏ ఇన్స్ట్రక్షన్ తెచ్చుకోవాలి అనేది ప్రిడిక్ట్ చేస్తానమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులోని నువ్వు ఇఫ్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ తెచ్చుకోవాలా ఎల్స్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ తెచ్చుకోవాలా అనేది అది డిసైడ్ చేస్తుంది. కాకపోతే అది ఎలా డిసైడ్ చేస్తుంది, దానికన్నా తెలివితేటలుగా అది ఎలా డిసైడ్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఇఫ్ ఉంది, ఒక ఎల్స్ ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇన్స్ట్రక్షన్ 2 ఉంది, దీంట్లో ఇన్స్ట్రక్షన్ 3 ఉంది. ఓకే, మన ఇఫ్లో కూడా ఒక కండిషన్ రాస్తాం కదా, లైక్ x>0 సంథింగ్ ఏదో ఒక కండిషన్ రాస్తాం కదా, అది ఇన్స్ట్రక్షన్ 1 అనుకుందాం. ఓకే, ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3 ఇలా ఒక ఫర్ లూప్ ఉంది. ఓకే, ఇప్పుడు సిపిలో కూడా మనకు కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఫెచ్, డీకోడ్, ఇక్కడ ఎగ్జిక్యూట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ తెచ్చుకుంది, ఏది ఇఫ్ కండిషన్ది తెచ్చుకున్న తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ అనేది డీకోడ్లోకి వెళ్ళింది. దాని తర్వాత అది ఏ ఇన్స్ట్రక్షన్ తెచ్చుకోవాలి ఫెచ్ అనేది మనకి ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ బ్రాంచ్ ప్రిడిక్టర్ చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తే అన్నాం మనం. ఓకే, బ్రాంచ్ ప్రిడిక్టర్ ఏం చేస్తుందంటే సరదాగా ఇన్స్ట్రక్షన్ 2 తెచ్చుకో అంటుంది అన్నమాట. పెద్ద తెలియదు అట్లా ఏం వాడదు. ఇన్స్ట్రక్షన్ 2 అనేది తెచ్చుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయ్యాక అదేం రియలైజ్ అయిందంటే ఇన్స్ట్రక్షన్ 2 కాదు ఇన్స్ట్రక్షన్ 3 తెచ్చుకోవాలి అని రియలైజ్ అయిందన్నమాట. ఎందుకంటే ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యాక మనకి ఏం తెలిసిందంటే ఎల్స్లోకి వెళ్ళిపోవాలని మనకు తెలిసిందన్నమాట. సో అప్పుడు సిపియు ఏం చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్ 2 డిస్కార్డ్ చేసి ఇన్స్ట్రక్షన్ 3 తెచ్చుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ సిపియులోకి వచ్చిన ఇన్స్ట్రక్షన్ని డిస్కార్డ్ చేసి ఇంకో ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట.
సో ఇది చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుద్దన్నమాట మనం చిన్న సైకిల్స్లోకి వెళ్తే. అంటే మనం ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ CPU సైకిల్స్లో మాట్లాడితే ఈ సింపుల్ థింగ్ అనేది ఒక 20-30 సైకిల్స్ వేస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక 20-30 సైకిల్స్ నీకు పాత ఇన్స్ట్రక్షన్ డిస్కార్డ్ చేసి కొత్త ఇన్స్ట్రక్షన్ పెట్టడంలోనే అయిపోద్ది అనమాట. సో బ్రాంచ్ ప్రిడిక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే బ్రాంచ్ ప్రిడిక్టర్ కానీ తప్పు బ్రాంచ్ చెప్పిందా దానికి అర్థం ఏంటి అంటే మనం తప్పు ఇన్స్ట్రక్షన్స్ పెట్టించుకుంటాము, ఆ తప్పు ఇన్స్ట్రక్షన్స్ని మళ్ళీ డిస్కార్డ్ చేసి మళ్ళీ రైట్ ఇన్స్ట్రక్షన్ అది పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ హోల్ ప్రాసెస్లో మనకి ఒక 15-30 ఇన్స్ట్రక్షన్స్ అనేవి 15-30 CPU సైకిల్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి. ఓకే, సో ఈ బ్రాంచ్ ప్రిడిక్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేస్తాం? బ్రాంచ్ ప్రిడిక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ టైము దానికి తెలిసింది ఏంటి, ఫస్ట్ టైం నేను ఇన్స్ట్రక్షన్ 2 చెప్పాను కానీ కోడ్ అనేది ఇన్స్ట్రక్షన్ 3కి వెళ్ళింది అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ టైము ఎల్స్ తీసుకున్నాను లెట్స్ సే. సెకండ్ టైం మళ్ళీ ఇంకెవరో కోడ్ రన్ చేస్తారు కదా, ఇంకెవరో కోడ్ రన్ చేస్తున్నప్పుడు ఓకే మళ్ళీ ఎల్సే తీసుకుంది ఇఫ్ కండిషన్ తర్వాత. థర్డ్ టైం కూడా మళ్ళీ కోడ్ రన్ చేస్తారు కదా ఎవరో ఒకరు, థర్డ్ టైం కోడ్ రన్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఎల్సే వచ్చింది. మళ్ళీ ఫోర్త్ టైం ఎవరో కోడ్ రన్ చేస్తారు కదా లెట్స్ సే అప్పుడు ఇఫ్ వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రతిసారి ఈ కోడ్ బ్లాక్ని ఎవరో ఒకరు రన్ చేస్తున్నప్పుడు అసలు ఇఫ్ కండిషన్ వెళ్తుందా ఎల్స్ కండిషన్ వెళ్తుందా అనే దాన్ని మనం స్టోర్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఏ బ్రాంచ్ వెళ్తుంది అనేది మనం స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకొని ఇప్పుడు బ్రాంచ్ ప్రిడిక్టర్ ఏం చేస్తుంది అంటే ఒక చిన్న స్టాటిస్టిక్స్ వాడుతుంది అనమాట. ఏంటంటే ఓకే 4 టైమ్స్లోని 3 టైమ్స్ ఎల్స్లోకి వెళ్ళింది అంటే నెక్స్ట్ టైం కూడా ఎల్స్లోకి వెళ్ళొచ్చు, ప్రాబిలిటీ ఎక్కువ ఉంది అని చెప్పని నెక్స్ట్ టైం ఎవరైనా కోడ్ ఇన్స్ట్రక్షన్ నెక్స్ట్ టైం ఎవరైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఓకే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ వచ్చింది బ్రాంచ్ ప్రిడిక్టర్ దగ్గర. బ్రాంచ్ ప్రిడిక్టర్ ఇప్పుడు ఏం చేస్తుందంటే కొంచెం తెలివింది అయిపోద్ది అనమాట. తెలివింది అయిపోయి ఏం చేస్తుంది, ఇప్పుడు లెట్స్ సే మన ఫెచ్ ఉంది, డీకోడ్ ఉంది, ఓకే ఎగ్జిక్యూట్ ఉంది. ఇప్పుడు మన సేమ్ ఈ కండిషన్లోనే ఓకే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ 1 తెచ్చుకుంటుంది. ఓకే తెచ్చుకున్న తర్వాత సెకండ్ CPU సైకిల్లోని ఇన్స్ట్రక్షన్ 1 ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు బ్రాంచ్ ప్రిడిక్టర్ ఏం చేస్తుందంటే లాస్ట్ 4 టైమ్స్లోని 3 టైమ్స్ ఎల్స్లోకి వెళ్ళింది, సో దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ అది ఎల్స్లోకి వెళ్ళొచ్చు అని చెప్పని ఇన్స్ట్రక్షన్ 3 సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఫెచ్ అనేది ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ 3 చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ 1 అనేది ఎగ్జిక్యూట్లోకి వెళ్తుంది, ఎగ్జిక్యూట్లోకి వెళ్ళగానే అది ఏం తెలుస్తుంది, ఓహో ఇన్స్ట్రక్షన్ 3లోకి వెళ్ళాలి అని చెప్పని ఇన్స్ట్రక్షన్ 3 అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే బ్రాంచ్ ప్రిడిక్టర్ అనేది ఓవర్ ద టైం తెలివింది అయిపోతుంది అనమాట. ఎలా అవుతుంది, అది పాస్ట్ అన్ని ఇన్స్టెన్సుల్లోని ఇఫ్లోకి వెళ్ళిందా ఎల్స్లోకి వెళ్ళిందా కోడ్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఈ స్టోర్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయించుకుంటే ఇఫ్కి వెళ్తుందా ఎల్స్కి వెళ్తుందా అని ప్రిడిక్ట్ చేయగలుగుతుంది అన్నమాట. సో దీనివల్ల బ్రాంచ్ ప్రిడిక్టర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాంచ్ ప్రిడిక్టర్లోని ఇది సింపుల్ కేసు ఏంటి, ఇఫ్ 3 సార్లు ఎల్స్లోకి వెళ్తుంది, ఒకసారి ఇఫ్లోకి వెళ్తుంది అని బ్రాంచ్ ప్రిడిక్టర్ చెప్పింది. సో బ్రాంచ్ ప్రిడిక్టర్ దగ్గర ఈజీ డెసిషన్ మేకింగ్ ఉంది. అలా కాకుండా బ్రాంచ్ ప్రిడిక్టర్ దగ్గర ఒకసారి ఇఫ్ ఇంకోసారి ఎల్స్, ఒకసారి ఇఫ్ ఇంకోసారి ఎల్స్, ఒకసారి ఇఫ్ ఇంకోసారి ఎల్స్, ఇలాంటి కేసు ఉందనుకో బ్రాంచ్ ప్రిడిక్టర్ ఏం ప్రిడిక్ట్ చేస్తుంది, సరిగ్గా ప్రిడిక్ట్ చేయలేదు. 50-50 కేసులు ఉన్నాయి కాబట్టి అది ఇఫ్ కానీ ఎల్స్ కానీ ఇస్తుంది. సో ఇలాంటి కేసెస్లోని తప్పు బ్రాంచ్ని ఇలాంటి కేసెస్లో తప్పు ఇన్స్ట్రక్షన్స్ని CPUలో లోడ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో అందుకే కానీ బ్రాంచ్ ప్రిడిక్టర్కి చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేసే విధంగా ఉంటే నీ కోడ్ బాగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా ఒక ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ లూప్లోని మనం ఒక బ్రేక్ పాయింట్ పెడతాం. ఏంటి, i<5 మనం రాస్తాం కదా, i=0, i<5, i1+1. ఇది మనం జనరల్గా రాసే ఫర్ లూపే. ఇప్పుడు మీరు ఫర్ లూప్ అబ్జర్వ్ చేస్తే ఈ ఫర్ లూప్ ఒక 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 5 టైమ్స్లోని ప్రతిసారి ఫర్ లూప్లో ఉన్నదే కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. 4 టైమ్స్ ఫర్ లూప్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓన్లీ 1 టైం మాత్రమే కోడ్ బ్రేక్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫర్ లూప్ ఉంది. ఓకే, ఈ ఫర్ లూప్లోని ఇక్కడ ఇన్స్ట్రక్షన్ 2 ఇన్స్ట్రక్షన్ 3 ఉంది. ఓకే, కింద ఇన్స్ట్రక్షన్ 4 ఉంది. ఓకేనా, ఇప్పుడు నీ కోడ్ అనేది CPU దగ్గర ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ 1 లోడ్ అయింది. మన ఈ సైకిల్స్ తీసుకుందాం, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్. ఓకే, ఇప్పుడు
ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ 1 లోడ్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ 2 లోడ్ చేయాలా, ఇన్స్ట్రక్షన్ 3 లోడ్ చేయాలా అనేది బ్రాంచ్ ప్రిడిక్టర్కి అడిగితే బ్రాంచ్ ప్రిడిక్టర్ చాలా ఈజీగా ఆన్సర్ ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎప్పుడు ప్రెడిక్టబిలిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా నువ్వు ఫర్ లూప్ చూస్తే ఫర్ లూప్ అనేది 9 or 10 టైమ్స్లో ఒకసారి ఖచ్చితంగాను బయటకు వెళ్తుంది. మిగిలిన 9 టైమ్స్ లోపలవే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఫర్ లూప్ ఒకసారి కదా బ్రేక్ అవుద్ది. ఫర్ లూప్ అనేది మాటికి బ్రేక్ అవ్వద్దు. సో ఫర్ లూప్ అనేది ఏమవుతుంది, ప్రతిసారి ఇన్స్ట్రక్షన్ 2 ఇన్స్ట్రక్షన్ 3 అవుతుంది. ఎప్పుడో ఒకసారి మాత్రం ఇన్స్ట్రక్షన్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది అని ఉంటుంది అన్నమాట. సో బ్రాంచ్ ప్రిడిక్టర్ ఏం చేస్తుందంటే ప్రతిసారి ఇన్స్ట్రక్షన్ 2నే ఇస్తుంది అనమాట. ప్రతిసారి ఇన్స్ట్రక్షన్ 2నే నువ్వు ఎగ్జిక్యూట్ చేయనిస్తుంది అనమాట. ఎన్నిసార్లు తప్పు అవుతుంది, ఒక్కసారే తప్పు అవుతుంది. సో ఆ ఒక్కసారి ఏం చేస్తుంది అంటే ఒకసారి ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ 2ని డిస్కార్డ్ చేసి ఇన్స్ట్రక్షన్ 4ని లోడ్ చేస్తుంది. సో మీకు అర్థమవుతుందా? సో సింపుల్గా మనం చెప్పాలి అంటే బ్రాంచ్ ప్రిడిక్టర్కి ఏం కావాలంటే ప్రిడిక్టబిలిటీ కావాలన్నమాట. ప్రిడిక్టబిలిటీ అంటే ఏంటంటే దాని దగ్గర సీక్వెన్స్ ఆఫ్ స్టేట్ స్టోర్ చేసుకుంటుంది. లోపలికి వెళ్ళిందా బయటికి వెళ్ళిందా, లోపలికి వెళ్ళిందా బయటికి వెళ్ళిందా, ఇలాంటి స్టేట్ స్టోర్ చేసుకుంటుంది. అవి ఎంత ప్రిడిక్టబుల్గా ఉంటే అది అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. ఫర్ లూప్లో ఏమవుతుంది, 10 టైమ్స్లో 9 టైమ్స్ అది లోపలికి వెళ్తుంది, కేవలం ఒక్కసారి మాత్రమే బయటకు వస్తుంది. సో బ్రాంచ్ ప్రిడిక్టర్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే 9 out of 10 బ్రాంచ్ ప్రిడిక్టర్ ఈజ్ ఆల్వేస్ సేకి హై లైక్లీ ఇట్ విల్ గో ఇన్సైడ్ అని చెప్పని, కేవలం ఒక్కసారి మాత్రమే బయటకు వెళ్తుంది. కాబట్టి CPU అనేది ఒక్కసారి మాత్రం మిస్టేక్ చేస్తుంది, మిగిలిన అన్నిసార్లు కరెక్ట్గానే పర్ఫామ్ చేస్తుంది. సో ఫర్ లూప్స్ అనేవి చాలా ఆప్టిమైజ్డ్ థింగ్స్ అనమాట. కాకపోతే ఇప్పుడు కొన్ని ఇఫ్ లూప్స్, కొన్ని ఇఫ్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, కొన్ని ఇఫ్ కండిషన్స్ ఉంటాయి. ఆ ఇఫ్ కండిషన్స్లో ఏంటి అంటే కరెక్ట్గా మనం ఎజ్యూమ్ చేయలేం అది ఇఫ్లోకి వెళ్తుందా ఎల్స్లోకి వెళ్తుందా మనకు తెలియదు. మీ కోడ్ అనేది అలాంటి స్టేట్లో ఉందనుకోండి, మీరు ఒక కోడ్ పీస్ రాశారు, ఈ కోడ్ పీస్ రాయగానే కొన్నిసార్లు ఇఫ్లోకి వెళ్తుంది, కొన్నిసార్లు ఎల్స్లోకి వెళ్తుంది. ఆ రేషియో అనేది 50-50 ఉందనుకోండి, మీ కోడ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం డిగ్రేడ్ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడు ఇఫ్లోకి వెళ్తుంది, లైక్ 90% ఆఫ్ టైమ్స్ ఇఫ్లోకి వెళ్తుంది, 80% ఆఫ్ టైమ్స్ ఇఫ్లోకి వెళ్తుంది, ఎల్స్ అనేది కేవలం 10% టైమ్స్ 20% టైమ్స్ వెళ్తుంది అనుకోండి, somehow your CPU will perform better. బట్ ఇట్స్ లైక్ ఏ వెరీ టైట్ సిచ్యువేషన్. 50-50 వెళ్తుంది అంటే మీ కొన్నిసార్లు ఇఫ్లోకి వెళ్తుంది, కొన్నిసార్లు ఎల్స్లోకి వెళ్తుంది. సో బ్రాంచ్ ప్రిడిక్టర్ అనేది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేదు. ప్రిడిక్ట్ చేయడం వల్ల మీరు కొన్ని CPU సైకిల్స్ వేస్ట్ చేసినట్టే. ఓకే, సో అందుకే చాలా కంపెనీస్ ఎక్కడైతే ఇలాంటి ప్రిడిక్టబిలిటీ కరెక్ట్గా లేదు అనిపిస్తుందో అలాంటి కేసుల్ని వేరే కోడ్తో రిప్లేస్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు పైన డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ పైన డిస్కషన్లో ఏంటి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ లూప్ అనేది బాగానే ప్రిడిక్ట్ చేయొచ్చు. మన బ్రాంచ్ ప్రిడిక్టర్ అనేది ఫర్ లూప్ను బాగానే ప్రిడిక్ట్ చేస్తుంది. కాకపోతే ఇఫ్ కండిషన్ అనేది క్లోజ్ ఫ్రెండ్ అవునా కాదా, ఎంత కరెక్ట్ అనేది మనకు తెలీదు. ఓకే, క్లోజ్ ఫ్రెండ్ అవునా కాదా, అసలు ఎన్ని కండిషన్స్లో క్లోజ్ ఫ్రెండ్, ఎన్ని కండిషన్స్లో క్లోజ్ ఫ్రెండ్ కాదు అనేది మనకు తెలీదు. సో దీనికి ఆప్టిమైజర్ వే ఏంటి అంటే ఇలాగ సింపుల్గా సింగిల్ లైన్లో ఈ కోడ్ రాసేస్తారన్నమాట. ఇప్పుడు ఈ కేసులోని అసలు బ్రాంచ్ ప్రిడిక్షన్ ఉండదన్నమాట, ఎందుకంటే సింగిల్ లైన్ కోడ్ ఇది. దీంట్లో బ్రాంచ్ ప్రిడిక్షన్ అనే కాన్సెప్టే లేదు. సో ద హోల్ పాయింట్ ఏంటంటే సిపిలోని పైప్ లైనింగ్ అనే కాన్సెప్ట్ ఉండడం వల్ల ఇన్స్ట్రక్షన్ 1 తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్ రావాలి అనేది CPU బాగా ప్రిడిక్ట్ చేయగలగాలి. ప్రిడిక్ట్ చేయలేదు అనుకోండి మీ కోడ్ అనేది ఇబ్బంది పడుతుంది. ఓకే, అందుకే చాలాసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఈ కోడ్ మనం రాసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ ఉంది, ఈ కోడ్ మనం రాసాం అనుకోండి, మన నార్మల్ కోడ్లో పెద్ద ఇంపాక్ట్ ఉండదు, మన కోడ్ అంతా బాగానే వర్క్ అవుతుంది. బట్ లెట్స్ సే ఇప్పుడు క్లౌడ్ఫ్లేర్లోని క్రోర్స్ ఆఫ్ యూజర్స్, గూగుల్లో క్రోర్స్ ఆఫ్ యూజర్స్ దీన్ని ట్రిగర్ చేస్తారు. అలాంటప్పుడు CPU సైకిల్స్ 15 సేవ్ చేసినా కూడాను అది చాలా పెద్ద సేవ్ అయినమాట. ఎందుకంటే 15 అనేది ఒక్క యూజర్కి 15 సార్లు సేవ్ చేస్తున్నట్టు. అలాంటి ఒక్కటేసారి క్రోర్స్ ఆఫ్ యూజర్స్ కాల్ చేస్తే ఎన్ని CPU సైకిల్స్ మనం సేవ్ చేస్తున్నట్టు. ఓకే, సో అందుకు ఇవి చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ బెనిఫిట్స్ ఇస్తాయి అనమాట అలాంటి స్కేల్లోని. ఐ హోప్ అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లీవ్ ఏ కామెంట్. థ్యాంక్స్.